ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ ఉందండి. అదేమిటంటే మనకున్న ఆస్తి అది మన ఆస్తి అనుకోండి. ఎవరి ఆస్తి అయినా సరే 12 ఏళ్ళు దాని స్వంతదారునికి తెలిసి కూడా పరాయి వ్యక్తి దగ్గర ఉండిపోయిందో ఆ అధీనంలో, అప్పుడు ఆ ఆస్తి ఆ పరాయి వ్యక్తులకు చెందుతుంది. సో దీన్నే యాడ్వర్స్ పొసెషన్ అంటారు. త్రేతాయుగంలో దాన్ని వాడాడు శకుని. వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి 12 ఏళ్ళు చానాళ్ళు ఆస్తి వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఇది వీళ్ళకే చెందుతుంది, మీది కాదు అని. యాక్చువల్గా అది పాండవులకు చెందిన ఆయన ఈ ఇండియన్ లిమిటేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆ రోజుల్లోనే అమలు చేశాడు. దాని గురించే మళ్ళా వీళ్ళందరినీ రెండోసారి జోదానికి రప్పించేటట్టు చేసి ఈసారి వాళ్ళు కూడా అడ్డు చెప్పలా, ఎందుకంటే ఇది వస్తే మనకు వస్తుంది చూద్దాం అనేది అనమాట. అలాగా ఇచ్చేదే 3 ఊర్లు లేకపోతే 5 ఊర్లు. ఈ అవి మాకు అవసరమా?